మహాపరిశుద్ధుడు అయిన మా ఘనమైన తండ్రి, ఈ పాదములకు వందనాలు, స్తోత్రము నాయన. సర్వశక్తి గల దేవ, మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. నిజంగా నా ప్రభువా, మా పాపాల నిమిత్తము నా ప్రభువా ఈ లోకమునకు వచ్చి నా ప్రభువా అనేక రీతులుగా నీ స్వార్థను ప్రకటించి నా ప్రభువా అయా నా తండ్రి ఆ కల్వరి శిలువలో నా ప్రభ మరణించి తిరిగి లేచిన సజీవుడు అయిన దేవాని పాదములకు వందనాలు, స్తోత్రము నాయన. ఇదిగో నా ప్రభువా, సంవత్సరానికి ఒకసారి నా ప్రభువా ఈ శిలువ ధ్యానాలు ధ్యానించుకుంటారు నాయన. ప్రతి సంఘంలో వినపడతావంటి నాయన. అయినా నా ప్రభువా యేసయ్య, ఈ మంచి శుక్రవారం మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రం నాయన. అయ్యా, నీ పవిత్రమైన మాటలు మేము ధ్యానించుకున్నటకు మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. ఏ మంచి లేని నన్ను నిలవబెట్టి నీ సన్నిధిలో అయ్యా నా తండ్రి నా ప్రభువా అయా సహాయం చేయనా. నా నోటిని నీ బోరుగా వాడుకోమని అయా, నీ విలువైన మాటలు నా నోట పలికించమని యేసయ్యా, నీ పరిశుద్ధాత్మతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకున్నాను. ఇంత మట్టికి చాలాసేపు కూర్చున్నారు కదా, కొంచెం హుషారు ఉండటానికి ఒక చిన్న పాట పాడుకుందాం. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా విలువైన నీ మాటనే మరువగలనా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని సమకోరినావు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా నేడు నాతో కూడా పరదేశులోన నీవు ఉండువని ఆశ చేశావు.
పాటలు పాడతలేదు కదా, గొంతు రావట్లేదు, క్షమించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం చదువుకున్నది 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-49 చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచిదివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంది తీసుకుని చిరికాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరి. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతనిని రక్షించునేమో చూద్దామనిరి. చాలమ్మా. ఇక్కడ దేవుని వాక్యము 4వ మాట చెబుతున్న మాట. ఇక్కడ దేవుడు యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు అతి విలువైనవి, అతి పవిత్రమైనవి. ఎందుకంటే బైబిల్ గ్రంథమే పవిత్రమైనది. అంతకన్నా పవిత్రమైన ఈ 7 మాటలు దేవుడు ఈ లోకమునకు వచ్చి అనేక రీతిలుగా సువార్తను ప్రకటించి అనేక ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించి అనేక విధాలుగా అనేక రోగుల దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి ఎంతగానో సువార్తను ప్రకటించినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి అంతా అయిపోయింది. మరి రానువారు ఆయన బోధలు, ఆయన మాటలు, ఆయన అధికారం అన్నీ వాళ్ళకి నచ్చలేదు. కానీ ఈ రానువారు ఎవరంటే మరి రోమా ప్రభుత్వం అన్నమాట. రోమా ప్రభుత్వం వారు మరి ఆయన్ని ఏ రీతిగానైనా ఆయన్ని చంపేయాలని చెప్పేసి సిద్ధపడ్డారన్నమాట. సిద్ధపడ్డారంటే వారు మరి యేసు ప్రభు స్వస్థలు జరుగుతున్నాయని వింటున్నారు. యేసు ప్రభు అనేక మంచి మాటలు చెబుతున్నారు. అనేకులు మారు మనసు పొందుతున్నారు. అనేకులు మరి రక్షింపబడుతున్నారు. అనేకులు ఆయనని వెంబడిస్తున్నారని చెప్పేసి ఆ రాను వారి ప్రభుత్వం మరి ఆయన్ని ఏ రీతిగానైనా కానీ చంపేయాలి. ఈయనుంటే మన పరిపాలన సాగదు, మనం అన్యాయపు తీర్పు తీర్చేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళకి గ్రహించలేదు. మేమేదో యథార్థంగా బ్రతుకుతున్నాము, మంచి పరిపాలన చేస్తున్నాము, మంచిగా నడుస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వారు మరి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారని చెప్పేసి వారు గ్రహించలేకపోతున్నారు. అయితే దేవుని కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్పేసి వారు గ్రహించలేదు. ఎందుకంటే ఒక అతను మటుకి గ్రహించాడు, అన్న కైపులో ఒక అతను గ్రహించాడు. ఈయన మరి ఒక మనుష్యుడు లేఖనములు నెరవేర్చలాగున ఒక మనుష్యుడు ప్రజల కొరకు మరణించాలని చెప్పేసి ఆయన చెబుతాడు అన్నమాట. అయినా వారు గ్రహించలేదు. యేసు ప్రభుని ఏ రీతిగానైనా సిలువ వేయాలి, చంపేయాలి, ఆయన జీవిత చరిత్ర ముగిసిపోవాలని చెప్పేసి ఆయన్ని వెంటాడుతూనే ఉండారు. ఆయన మరి యెరూషలేములో ప్రసంగించినప్పుడు మరి అనేక రీతిలుగా అనేక గ్రామాలకు వెళ్ళి ప్రసంగించినప్పుడు ఆయన వెంబడి వీళ్ళు కూడా నడుస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, మరి అధికారులు కూడా
ఆయన వెంబడ నడుస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు. ప్రజలందరూ ఈయన మాట వింటున్నారు, మన మాట వినేటట్టు లేరు. అధికారం అంతా ఈయన చేతిలోకి వస్తుంది. ఆయన ఏ రీతిగానైనా చంపాలి అని చెప్పేసి అన్నారు. అయితే మరి చంపటానికి సిద్ధపడ్డారు యోధ. మరి శిశువులో మరి ఒక శిశువుడు తను మరి ప్రేమిస్తూనే తనని రాని వారికి అప్పచెప్పాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం, లేఖనాలు నెరవేరాలి కాబట్టి. కానీ అతనిలో సైతాను ప్రవేశించిందని అతని గ్రహించలేకపోయాడు. అతను మరి యేసు ప్రభువుని మరి అధికారులకు అప్పచెప్తున్నాను మరి ఎందుకు అని చెప్పేసి గ్రహించడు. కానీ వాళ్ళ దగ్గర రోకులు తీసుకున్న తర్వాత, ఆయన్ని అప్పగించిన తర్వాత ఆయనకి ఒకలాంటి మనస్సు బాధ వచ్చేసింది. ఎందుకంటే ఆయన నీతిమంతుడని తెలుసు, మరి అనేక విధాలుగా రక్షించువాడు, ప్రజల్ని రక్షించేవాడు అని తెలుసు. అనేక విధాలుగా ఆయన వెంబడించిన వాడే యోధా ఇస్కరియోతు. కానీ ఆయన చివరికి పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆ పశ్చాత్తాపం కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయాడు, నశించిపోయాడు. ఆయన యేసు ప్రభు నశించిన దానికి వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి మరి ఒక పాపి అయినను నశించిపోకూడదు. అందరూ మరి దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైన దేవుణ్ణి గుర్తెరగాలి అని చెప్పేసి ఆయన తపన ఆయన మరి మనకి మరి మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు మనకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తాను, మరి పరలోక రాజ్యం మనకి ఇస్తాను అని చెప్పేసి అనేక రీతిలుగా జ్ఞానయుక్తమైన బోధలు ప్రజలకి నేర్పించాడు. కానీ అయితే ఆఖరికి యోధా ఇస్కరియోతు అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఆయన్ని సిలువ వేయటానికి ప్రజలే కేకలు వేశారు. ఈయన్ని సిలువ వేయాలి, అన్యాయపు తీర్చారంట. అంటే పిలాతు, హేరోదు వీళ్ళందరూ కలిసి ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చింది. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ తీర్పును గ్రహించకుండా వాళ్ళు ఏం చేశారంటే యేసయ్యను సిలువ వేయాలని కేకలు. మరి బైబిల్లో చూసినట్టయితే వారి కేకలే గెలిచినాయి అంట. కానీ తర్వాత వారికి రాబోయే ఉగ్రత వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసయ్య అయితే అనేక శ్రమలు పడ్డాడు, మరి కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు. ఇదిగో మరి యెషయా 50:6 చదువుకుందాం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలు అప్పగించితిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఇట్లా మరి ఆయన మీద సిలువ వేసి రోడ్లంపటి యెరూషలేము వీధుల్లో తీసుకుని వెళ్తుంటే మరి ఆయన వీపు మీద చాళ్ళుగా వచ్చేటట్టు దున్నేరంట. మరి ముఖం మీద ఆ గడ్డం పెరికి వేశారంట, మరి ఉమ్మి వేశారంట, ఎంతగానో హింసించారు. అయినా ఆయన నోరు తెరవలేదంట. ఎందుకు నన్ను కొడుచున్నారు, ఎందుకు నన్ను సిలువ వేస్తున్నారు అన్న మాట కూడా ఆయన నోటు కూడా రాలేదంట. అయితే మరి ఆయన ఎంతో శ్రమను అనుభవిస్తున్నాడు. యెరూషలేము వీధుల్లో వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు స్త్రీల కొరకు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం వేడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఈ ఎంత గొప్ప మనసున్న మాట, ఇది విలువైన మాట, ఇది మన ఆత్మీయ జీవితాలకి బలమైన, మన జీవితాలను సరిదిద్దుకోవటానికి, మన పిల్లలని జీవితాలని సరిదిద్దుకోవటానికి ఇది గొప్ప విలువైన మాట. ఆ విలువైన మాటని మనము నిర్లక్ష్యం చేసి మన జీవితాలు పాడు చేసుకుంటూ ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితి నుండి విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ విలువైన మాటలు మరి మన చిన్నతనం నుంచి కూడా ఎంతగానో వింటున్నాం, మరి ఎంతగానో. కానీ ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో విడిచిపెడుతున్నాం. కానీ మన బలహీనతలు అన్నమాట అయ్యి. కానీ మన బలహీనతల్లో కూడా మనకు బలమినిచ్చే దేవుడు మన కొరకు మన పాపాలన్నీ క్షమించడానికి ఆ కల్వరి శిలువలో దేవుడు మన కోసం మరణించాడు. మన కోసము ఆ కల్వరి శిలువలో 7 మాటలు మాట్లాడాడు.
3 మాటలు మరి లోక సంబంధంగా మాట్లాడాడు, 4 మాటలు తన వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఎందుకంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలికాడు. కానీ ఇది ఇబ్రూ భాష అంట. మరి కానీ తెలుగులోకి వచ్చేతలికి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని చెప్పేసి అర్థం. కానీ ఈ మాట ఎంతో విలువైన మాట. ఎంతో ఈ మాటలో దేవా దేవా అన్న మాటలో చాలా ఈ రీతిగా అర్థం ఉంది. ఒక విధంగా చూస్తే నిరాశ ఉంటుంది, ఒక విధంగా చూస్తే నీరసంగా ఉంటుంది, ఒక విధంగా చూస్తే బాధకరంగా ఉంటుంది. దేవా దేవా అని చెప్పేసి తండ్రిని అడుగుతున్నాడు. నన్ను ఎందుకు చేయి విడిచావని చెప్పేసి తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి మరి తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఈ లోకమునకు పంపించాడు కాబట్టి ఆ చెయ్యి విడవక తప్పలేదు తండ్రి. మరి కీర్తనల భాగంలో 22వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా తద్ధ్వని వినక నువ్వేలా దూరంగా ఉన్నావు అని చెప్పేసి గొప్ప శబ్దంతో ఈ మాట పలికినట్లు దేవుడు మరి ఇది ప్రార్థనలో ఆరాధన కూడా ఉంది, ఈ ప్రార్థనలో దీనత్వం కూడా ఉంది, ఈ ప్రార్థనలో మరి శక్తి ఉంది, మరి ఈ ప్రార్థనలో ప్రేమ ఉంది, అంతకన్నా ఎక్కువైన విలువైన ప్రేమ ఉంది. కానీ మనం ఆ మాటలను అర్థం చేసుకోవాలి. ఆ మాటలు ఎంత పవిత్రమైనవో ఆ మాటలు ధ్యానించినప్పుడు మన హృదయాన్ని ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ ఆదరణ మాటలు, ఆదరణ దేవా 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 అన్న మాట మరికి మనం కూడా మన బాధలు వచ్చినప్పుడు, మనకు వేదన వచ్చినప్పుడు మన తల్లిదండ్రులతో మరి అమ్మ అది కావాలి ఇది కావాలని చెప్పేసి వేదన అడుగుతూ ఉంటాం. కానీ మన బాధ వేరు, యేసయ్య బాధ వేరు. యేసయ్య అయితే లోకరక్షణ కోసం ఆ మాటను పలికాడు. అది ఆ మాటలో మరి ఎంతో మరి ఆక్రందనం కనిపిస్తుంది, రోదన కనిపిస్తుంది. కానీ అన్ని విధాలుగా మనం ఆ మాటని అర్థం చేసుకుంటే ఆ మాటల ద్వారా మనం ఆత్మీయంగా ఎంత బలపడతామో మనం చెప్పలేము. అంత ఆదరణ కలిగించింది మనకు ఆ మాటలు. అదే మరి మార్కు సువార్త 15వ అధ్యాయము 33 అనుకుంటాను, 33లో కూడా ఇదే మాట ఉన్నది. అదే 33, 34 చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివని అర్థము. ఇక్కడ కూడా మధ్యాహ్నము ఆయన మరి ఉదయము 6 గంటలకి సిలువ వేశారని చెప్పేసి మరి లేఖనాలు కూడా ఉండయో లేదో నాకైతే తెలియదు. కానీ 6 గంటలకు సిలువ వేసారంట, మోసుకుంటూ వీధులంపటి తీసుకెళ్తున్నారంట. కానీ ఆ మధ్యాహ్నం 3 గంటల వరకు మరి ఆయన మరి ఈ మాటలు 7 మాటలు పలికే వరకు కూడా మరి ఆయన్ని కొడుతూ తిడుతూ మరి నువ్వు దేవునివైతే కిందకు దిగిరా, మరి నువ్వు అనేక విధాలుగా ఆయన్ని దూషిస్తూ హింసిస్తూ వేస్తూ మరి ఆయన దాహం అడిగినా కానీ దాహమీ లేని స్థితిలో చేతుని ఇచ్చారంట. కానీ అట్టాటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు విడిచవని చెప్పేసి చక్కగా మాట్లాడాడు. ఆ విలువైన మాటలు మనం అనుదినము కూడా ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ ఒక్కరోజే కాదు, ఈ మరి మంచి శుక్రవారమే ఈ మాటలు 7 మాటలు కూడా ధ్యానిస్తారు. కానీ ఈ సిలువ ధ్యానం కొంతమంది సిలువ ధ్యానంలో పెట్టుకుంటారు. ఆ సిలువ ధ్యానాల్లో ఈ మాటలన్నీ ధ్యానిస్తూ ఉంటారు. కానీ ఈ సిలువ మాటలు ధ్యానించుకున్నప్పుడు మనకెంతో ఆత్మీయ శక్తిని బలాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. ఈ 4 మాటలు కూడా ఎంతో చక్కగా మరి తనకై ఈ మాట మాట్లాడినట్టు అర్థమిస్తుంది. కానీ ఇదంతా లోకం కోసం
మరి మాట్లాడినట్టు కూడా, మరి ప్రజలను రక్షించడానికి ఈ మాటలు మాట్లాడినట్టు కూడా అర్థమిస్తుంది. కానీ మన జీవితంలో కూడా మన బాల్యంను ఒక దశి, యవ్వన దశి ఒకటి, మరి వృద్ధాప్యం మందు ఒక దశి. తల్లిదండ్రులు విడిచిపెట్టిన బాల్యం నుండి మరి యవ్వన దశకు వచ్చినప్పుడు భర్తలు భార్యలు విడిచిపెట్టినా కానీ, మరి వృద్ధాప్యం మందు పిల్లలు విడిచిపెట్టినా కానీ మనం ఎంతో రోదన చేస్తూ ఉంటాము. కానీ యేసయ్య మనందరి కోసం రోదన చేశాడు, మనందరి కోసం ఆక్రందన చేశాడు, మనందరి కోసం ఎంతో మరి ఆ విలువైన మాటలు మనకు ఆదరణగా ఇచ్చాడు. గొప్ప తండ్రి మనకి. అంత త్యాగమూర్తి ఈ లోకంలో ఎవరూ లేరు. మనకందరికీ తెలుసు అంత గొప్ప దేవుడు అని. ఈ లోకం భయంకరమైన లోకము, ఈ లోకములో భయంకరమైన వార్తలు వింటుంటే భయము ఆందోళన కలుగుతుంది. కానీ మరి హతసాక్షులు కూడా ఎంతమంది దేవుని కొరకు హతసాక్షులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. మొన్న మరి 2 నెలల క్రితం ప్రవీణ్ గారు, గొప్ప విలువైన ప్రవీణ్ గారు, ఆయన మరి చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఆయన చనిపోకముందు ఆయన ఎన్నో మరి ఈ విధాలుగా ప్రసంగాలు చేశాడు, ఎంతో కష్టపడ్డాడు, దేశాలన్నీ తిరిగాడు, మరి అనేక విధాలుగా సువార్తను ప్రకటించాడు. తన భార్య బిడ్డలను కూడా పోషించుకుంటూ అనేక రీతిలుగా మరి జీవనాధిపతి, మరి కంపెనీలు పెట్టుకుంటూ మరి అనేక అనాథ పిల్లల్ని ఆదరిస్తూ ఎంతో చక్కగా మరి సేవ చేసిన ఆ బిడ్డని మరి చంపేరు అంటే నమ్మక తప్పదు. మరి ఎలా చనిపోయాడో దేవునికే తెలుసు. కానీ మరి టీవీలో వార్తల్లో మరి సెలవు వార్తల్లో వింటున్నాం కాబట్టి మనకు అది తెలుస్తుంది. కానీ ఆయన కూడా మరి ఆ కొట్టేటప్పుడు ఎంత విలువిలలాడిపోయాడో, ఎంత దేవుణ్ణి ఎంత అడుక్కున్నాడో అని చెప్పేసి నా హృదయం ఎంత బాధపడతా ఉంటుంది. నేను అతని గురించి నేను చాలా విధంగా ఆలోచిస్తాను. హతసాక్షిగా పేర్లు దేవుని లిస్టులో హతసాక్షి అయ్యాడు. కానీ అలాంటి త్యాగం మరి అందరికీ రాదు, కానీ కొంతమందికే వచ్చింది అదృష్టం. మరి ఆ హతసాక్షుల్లో లిస్టులో ఉండాలంటే అది దేవుని బహుమానమే. కానీ మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో బాధలు వస్తాయి. కానీ దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. దేవుడు మరి మనల్ని విడవకూడదనే ఆయన మాట పలికాడు. దేవుడు మనకు ఆదరణగా ఆ మాట పలికాడు. మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఏ బాధ వచ్చినా, వేదన వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుని మట్టికి మనం విడిచిపెట్టకూడదు. దేవుని వైపే చూడాలి. మన కోసం, మన బిడ్డల కోసం రోదన చేసేవారిగా. మరి ఒక చిన్న కథ చెప్పుకున్నాము. అది ఇస్సాకు వృద్ధాప్యమందు తనకిద్దరు కుమారులని ఒక వేట మాసం తీసుకురమ్మని చెప్పినప్పుడు అది తల్లి ఏం చేసింది విని మరి చిన్న కొడుకుని ఆశీర్వదించాలనే ఆశతో ఆమె మోసం చేసింది. కానీ ఇదంతా మనకు తెలుసు. కానీ యేసేపు మొట్టికి అక్కడ ఏడ్చాడు. అసలు ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు ఏడుపు రాకుండా ఉండదు. తను తండ్రి మాట విన్నాడు, మాంసం తీసుకురమ్మంటే వెతికాడు, తెచ్చాడు. కానీ తను మరి అంత ఆశీర్వాదం పోగొట్టుకుంటానని గ్రహించలేదు. కానీ ఎలుగెత్తి ఏడ్చాడంట. తండ్రి ఒక దీవెనైనా నాకు ఇవా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఏమీ చెప్పలేకపోయాడు. కానీ ఆయన దేవుడు తనను కూడా ఆశీర్వదించాడు. తన సంతానాన్ని తన ప్రజల్ని మరి కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి నా విశ్వాసం. కానీ ఆ ప్రజలే కాదు, మనం కూడా ఆ రీతిలోనే ఉండం, నశించిన వారిలాగా ఉంటున్నాం. మరి అలాంటి వారి కోసమే దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఆ సిలువలో మరణం పొంది తిరిగి లేచి సజీవునిగా మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి గొప్ప బలియాగము చేశాడు. ఇస్సాకుకు బదులుగా మరి గొర్రెపిల్ల బలైనప్పుడు మరి మన కోసం 2000 సంవత్సరం కిందట మరి మన యేసయ్య బలయ్యాడు. మన యేసయ్యని ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మనకి బాధ లేదు. కానీ యేసయ్య లేకపోతే మనము
ఏమీ ప్రయోజనం లేదు. మనకి ఈ లోకంలో ప్రయోజనం లేదు, పరలోకంలో కూడా మనకి స్థానం లేదు. పరలోకానికి మనం ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. దేవుని నమ్మకముగా ఆరాధించేవాళ్ళను అయ్యా, మరి దేవుణ్ణి హెచ్చించేవారిగా మనం ఉండాలి. మనం ఆ రీతిగా ఉండాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే ఈ లోకంలో కూడా దీవించబడాలి, పరలోకంలో కూడా ఆయన కట్టించిన స్థలాల్లో మనము వెళ్ళి నివసించాలి. అలాంటప్పుడు మనము మన జీవితాలను సరిదిద్దుకుని, మన బిడ్డల జీవితాలను సరిదిద్దుకుని మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని మరి ఈ లేఖనాలు చెబుతున్నాయి. ఈ లేఖనాలను మనం మరవద్దు. ఈ లోకంలో మరి మనం చనిపోయామంటే ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. ఈ వాక్యం విన్నప్పుడు మనకు ఒక రాజ్యం ఉంది, మనకు ఒక స్థలం ఉంది, మనం దేవుడు మనల్ని అక్కడ పిలుస్తాడు అన్న విశ్వాసంతో, దేవుని మనకి ఒక రాజ్యాన్ని ఇస్తాడని నమ్మకంతో మనం జీవిస్తాం. దేవుని బిడ్డలకి మరి ఈ లోకానికి విరోధంగా జీవించకుండా దేవునికి నమ్మకస్తులుగా జీవించాలని కోరుకుంటున్నాను. నేను మరి దేవుని సన్నిధిలో నేను కూడా మరి అందరికీ మాదిరిగా జీవించాలనే ఆశ, మరి ఎవరికి విరోధంగా జీవించాలనే ఆశ లేదు. కానీ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలనే నా కోరిక. నేను ఆ విధంగానే ప్రార్థన చేస్తా. ఎందుకంటే యేసయ్యా, ఈ లోకాన్ని నేను జయించలేనయ్యా, ఈ లోకంలో పాపాన్ని నేను జయించలేనయ్యా, నువ్వు నన్ను నీకు ఇష్టమైన బిడ్డగా చేయని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఎక్కువగా. నేను దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.